నమస్కారం. విజ్ఞాన క్విజ్కి స్వాగతం. ఈరోజు క్విజ్లో మీ తెలివితేటలను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు సరదాగా బంధుత్వాల క్విజ్ ఆడండి. మీ స్కోర్ను కమెంట్ చేయడం మర్చిపోకండి. రాము సీతకు అన్న, సీత అనిల్కు తల్లి. అనిల్కు రాము ఏమవుతాడు? ఏ బాబాయ్, బి మేనమామ, సి తాత, డి తండ్రి. సరైన సమాధానం మేనమామ. గీత రవి భార్య. గీత తండ్రి శేఖర్. రవికి శేఖర్ ఏమవుతాడు? ఏ తండ్రి, బి మామగారు, సి బాబాయ్, డి తాత. సరైన సమాధానం మామగారు. రమేష్కు ఇద్దరు పిల్లలు, రాజు, రాధ. రాధ కుమారుడు వినయ్. వినయ్కు రాజు ఏమవుతాడు? ఏ మేనమామ, బి బాబాయ్, సి తండ్రి, డి తాత. సరైన సమాధానం మేనమామ. సురేష్ కుమారుడు అనిల్. అనిల్ కుమార్తె దీప. సురేష్కు దీప ఏమవుతుంది? ఏ కూతురు, బి మేనకోడలు, సి మనవరాలు, డి చెల్లెలు. సరైన సమాధానం మనవరాలు. లక్ష్మి కుమారుడు రవి. రవి భార్య సీత. లక్ష్మికి సీత ఏమవుతుంది? ఏ కోడలు, బి కూతురు, సి పిన్ని, డి మేనకోడలు. సరైన సమాధానం కోడలు. శేఖర్కు ఇద్దరు కుమారులు, రాజు, రవి. రవికి రాజు ఏమవుతాడు? ఏ తండ్రి, బి అన్న, సి బాబాయ్, డి మావయ్య. సరైన సమాధానం అన్న. రాజు తండ్రి మోహన్. మోహన్ తండ్రి శేఖర్. శేఖర్ భార్య లక్ష్మి. రాజుకు లక్ష్మి ఏమవుతుంది? ఏ పిన్ని, బి మేనత్త, సి నానమ్మ, డి అమ్మమ్మ. సరైన సమాధానం నానమ్మ. కిరణ్ సరోజ కుమారుడు. సరోజ తల్లి లక్ష్మి. లక్ష్మికి కిరణ్ ఏమవుతాడు? ఏ మనవడు, బి కొడుకు, సి మేనల్లుడు, డి తమ్ముడు. సరైన సమాధానం మనవడు. రవి తండ్రి మోహన్. మోహన్ తండ్రి గోపాల్. రవికి గోపాల్ ఏమవుతాడు? ఏ బాబాయ్, బి తండ్రి, సి తాత, డి మావయ్య. సరైన సమాధానం తాత. సీతకు ఒకే కుమార్తె రాధ. రాధ భర్త అనిల్. సీతకు అనిల్ ఏమవుతాడు? ఏ మేనల్లుడు, బి అల్లుడు, సి కొడుకు, డి బావ.
సరైన సమాధానం అల్లుడు. రాజు తండ్రి శేఖర్. శేఖర్కు ఒక అన్న గోపాల్ ఉన్నాడు. రాజుకు గోపాల్ ఏమవుతాడు? ఏ మేనమామ, బి పెద్దనాన్న, సి బాబాయ్, డి తాత. సరైన సమాధానం పెదనాన్న. రమ్య తల్లి లక్ష్మి. లక్ష్మికి ఒక చెల్లెలు సరోజ ఉంది. రమ్యకు సరోజ ఏమవుతుంది? ఏ అత్త, బి మేనత్త, సి పిన్ని, డి అమ్మమ్మ. సరైన సమాధానం పిన్ని. అనిల్ తండ్రి రాజు. రాజు తమ్ముడు వినయ్. అనిల్కు వినయ్ ఏమవుతాడు? ఏ బాబాయ్, బి మేనమామ, సి పెదనాన్న, డి తాత. సరైన సమాధానం బాబాయ్. సుమ భర్త రవి. రవి చెల్లెలు గీత. సుమకు గీత ఏమవుతుంది? ఏ మేనత్త, బి మరదలు, సి వదిన, డి అత్త. సరైన సమాధానం మరదలు. గోపాల్ కుమార్తె సీత. సీత కుమారుడు కార్తీక్. గోపాల్కు కార్తీక్ ఏమవుతాడు? ఏ కుమారుడు, బి మేనల్లుడు, సి మనవడు, డి అల్లుడు. సరైన సమాధానం మనవడు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఆమె నా తండ్రి తమ్ముడి కుమార్తె. ఆ అమ్మాయి అతనికి ఏమవుతుంది? ఏ భార్య, బి పిన్ని, సి అక్క లేదా చెల్లి, డి బంధువు. సరైన సమాధానం అక్క లేదా చెల్లెలు. రవి సీతకు అన్న. సీత భర్త అనిల్. అనిల్కు రవి ఏమవుతాడు? ఏ బావమరిది, బి మామగారు, సి తండ్రి, డి బాబాయ్. సరైన సమాధానం బావమరిది. మోహన్కు ఇద్దరు కుమారులు రవి, కిరణ్. కిరణ్ కుమార్తె దీప. దీపకు రవి ఏమవుతాడు? ఏ తాత, బి బాబాయ్, సి మేనమామ, డి అన్న. సరైన సమాధానం బాబాయ్. లక్ష్మి కుమారుడు రాజు. రాజు భార్య అనిత. అనితకు లక్ష్మి ఏమవుతుంది? ఏ కోడలు, బి అత్త, సి మేనత్త, డి పిన్ని. సరైన సమాధానం అత్త. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఆ వ్యక్తి నా తల్లి అన్న కుమారుడు. అతను నాకు ఏమవుతాడు? ఏ బాబాయ్, బి బావ, సి మేనమామ, డి తమ్ముడు. సరైన సమాధానం బావ.
ఇటువంటి మరిన్ని క్విజ్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.